వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ మాధురి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ డిజేబుల్ ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ జయంతి ఉత్సవాల సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజేబుల్ లూయిస్ బ్రెయిల్ భవనంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నార్త్ సిటీ స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేష్ ముదిరాజ్, బ్రైట్ కాన్సెప్ట్ కరెస్పాండెంట్ వినోద్, లయన్స్ క్లబ్ వారు టి రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ గవర్నర్ వీరి ద్వారా లూయిస్ బ్రెయిల్ భవనంకు 50 కుర్చీలు, వాటర్ ఫిల్టర్స్ అందించారు. కార్యక్రమంలో చల్ల శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వెంకటేశ్వర్లు, సూరారం కాలనీ హై స్కూల్ హనుమంతరావు, ఆంగ్ల ఉపాధ్యాయుడు, పుస్తక రచయిత, వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజేబుల్ వారి ఆధ్వర్యం 10వ తరగతి విద్యార్థులకు దామోదర్ రెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి జ్ఞాపకార్థం చెక్కుల పంపిణీ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాస్ అయినటువంటి విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ బ్లడ్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గౌడ్, శ్రీహరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజేబుల్ సంఘ సభ్యులు అధ్యక్షులు అంజయ్ గౌడ్, కార్యదర్శి నరేందర్ రెడ్డి, మేజర్ సత్యం, వెంకటరామయ్య, శేఖర్ గౌడ్, ఆంజనేయులు, వెంకటరామయ్య, అంజయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మామూలుగా వికలాంగుల సంక్షేమం కోసం మనకు వారికి ఏమేమి కావాలో వాటిని ప్రభుత్వం నుంచి కానీ తీసుకోవడం, అడిగి తీసుకోవడం వాళ్ళ యొక్క హక్కు, తర్వాత వాళ్ళ యొక్క అవసరం కూడా. ఇది ఆ యొక్క అసోసియేషన్స్ చేస్తుంది సమగ్రంగా. దాంతోపాటు మనము మాత్రమే ప్రభుత్వం నుంచి ఏదో వచ్చేటువంటి వాటిని లబ్ధి పొందడం కాకుండా మనం కూడా సొసైటీకి, సమాజానికి కొంత మేలు చేయాలి, కొంత సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో వారు చేసే కార్యక్రమాలు. మరి నేను గత దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకి నేను చూస్తున్నాను. ఎట్లా అంటే పాఠశాలను నెలకొల్పడం, పాఠశాలల కోసం పోరాటం చేయడం, తర్వాత విద్యార్థుల కోసం చాలా కార్యక్రమాలు నిర్వహించడం, చిరు సన్మానము, సేవా దృక్పథము, స్నేహపూరితంగా అందరినీ కలుపుకుంటూ కలిసిపోతూ సహాయం చేస్తూ ఉండేటటువంటి తత్వం కలిగిన వాళ్ళందరి మధ్య మనం హెలెన్ కెల్లర్ డే జరుపుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. లేవని బాధపడే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడానికి రాశాను అని. ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాం, బర్త్డేకి కేక్ తీసుకురాలేదని ఒక పిల్లోడు సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. 10th క్లాస్ మార్కులు తక్కువ వచ్చినాయి అని ఒకడు, పండగకి కొత్త బట్టలు ఏదో కొనివ్వలేదని భార్య అందురాలు అనేటువంటి విషయం మనకి ఇప్పటి వరకు మనుగడ పడుతుండేది ఈ పుస్తకం ద్వారానే మనం ఆ విషయాన్ని తెలుసుకోగలిగాము. అంటే మన డిజేబుల్డ్ పట్ల ఇంత ఆసక్తి కలిగి క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని సమాజానికి తెలియజేసేటువంటి హనుమంతరావు గారు లాంటి కార్యకర్తలు, హనుమంతరావు గారు లాంటి ఇంట్రెస్ట్ కలవారు మనకి ఇంకా చాలా మంది అవసరం. వారు మరి ఈ సమాజంలో మనకి సమస్యలను తప్పించగలటువంటి నమ్ముతూ ఇక ముందు చాలా ప్రసంగాలు వినవలసి ఉంటుందనే ఉద్దేశంతో ఈ 2 నిమిషాలు నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెంకటేష్ స్ఫూర్తి ఏమిటి, అసలు ఈ రోజు కార్యక్రమం యొక్క కారణం ఏమిటి అంటే హెలెన్ కెల్లర్ గారి యొక్క జన్మదినం, వారి పుట్టినరోజు. వివరాలు: వారు బ్లైండ్ మరియు డఫ్ అంటే వినికిడి లోపం కూడా కలిగి ఉన్నారు. ఈ బ్యాండ్ అసోసియేషన్ వారు మన హనుమంతరావు సార్తో చిన్న పుస్తకము, చాలా విలువైన పుస్తకం, దాంట్లో సమాచారాన్ని ఒప్పి చేసి ఈ యొక్క విశేషాలను ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వారు దాన్ని ప్రింట్ చేసి కూడా కలిసి చిరు సన్మానాన్ని సార్ మీ సర్వీసెస్ సహాయ సహకారాలు వాళ్ళకి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. ఇలాంటి సన్మానాలు ప్రభాకర్ గారు మీరు కూడా ఒకటే జిల్లాలో పనిచేశాము. కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయ్యారు వారు. చాలా సంతోషం. అంటే హెలెన్ కెల్లర్ కేవలం బ్లైండ్కే కాకుండా, డెఫ్ అండ్ డమ్కే కాకుండా యావత్ ప్రపంచ సమాజానికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. వారి యొక్క పుస్తకం రాయడం
ఎంతైతే గ్యాదర్ చేశారో ఏమో తెలియదు, కానీ బుక్ మాత్రం చాలా బాగా ఉంటుంది. అయితే వారిని ఇంకో విషయం కూడా అడిగాను, మేము బుక్ చదువుకోలేం కదా సార్, ఇబ్బంది, మేము దాన్ని ఆడియో ఫామ్లో నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను అనగానే ఆయన ఒప్పుకున్నాడండి. చాలా సంతోషం. అందరూ గట్టి సపోర్ట్. ఈ ప్రపంచానికి మరింత సేవ చేయాలి, ఆ పరమేశ్వరుడు ఆయనకు శక్తి సామర్థ్యాలు, ధైర్యము, దీర్ఘాయుషు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అసోసియేషన్ సూరారం కాలనీ సభ్యులు, అధ్యక్షుల వారికి అందరికీ, మరియు అలాగే ఈ హాల్లో ఆశీనులైన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా నమస్కారం తెలియజేస్తుంది. హెలెన్ కెల్లర్ గారు, అలాగే మా హనుమంతరావు సారు, మేము ఇన్నాళ్ళు బ్రెయిలీలోనే చదువుకోగలిగాం, బ్రెయిల్లో హెలెన్ కెల్లర్ చరిత్రను తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఇవాళ ఎంతోమంది ఒక చోట మాట్లాడుతూ వెల్కమ్ అడ్రస్ ఇచ్చారు వారు. అదేవిధంగా మాకు ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ ఫోన్ చేసినా కూడా మాకు అందుబాటులో ఉండి, మరి అన్న వీళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, మాకు కొంచెం ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఓకే అంటాం, ఫీజు తగ్గియాలంటే ఓకే అంటాం. ఇలా ఎంతోమంది పేదవాళ్ళకు సోషల్ సర్వీస్ చేస్తూ మన నార్త్ సిటీ స్కూల్ నడిపిస్తున్న అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మా హనుమంతరావు గారికి, అనిత గారికి, అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు దాకా ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ మేధావులు, మరి వాళ్ళకి తెలిసినంత నాలెడ్జ్ నాకు లేదని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే మరి వీళ్ళందరూ లెక్చరర్స్, మేధావులు, నాలాంటి వాళ్ళు ఎంతో మందిని తయారు చేసిన పెద్దలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ఎప్పుడు కూడా మన పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనం గురువుకి నిజమైన విలువనిస్తామో అప్పుడే మనం నిజంగా కూడా ప్రయోజకులు అవుతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. మరి ఇప్పుడు దాకా హెన్రీ పిల్లల గురించి కానీ, లూయిస్ పేరు గురించి కానీ, గాంధీజీ గారి గురించి కానీ, ఇలాంటి పెద్దల గురించి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, పుస్తకాల్లో చదువుకుంటా ఉన్నారు. కానీ మరి నేను చెప్తున్నాను, మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఇక్కడ ఉన్న ఈ డిసైబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలని చెప్పుకున్నాం. నేను ఆ మాట ఎందుకన్నానంటే, మరి ఈరోజు మీరు చదువుకున్న స్కూల్ అక్కడ ఉంది అంటే ఓన్లీ ఈ డిజైబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఆ రోజు కాపాడిన ల్యాండ్ వల్లే ఈరోజు స్కూల్ అక్కడ ఉంది. 1500 మంది పిల్లవాళ్ళు చదువుకున్నారని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క డివిజన్ లో మరి ఇంత పెద్ద కమిటీలు ఎక్కడా లేదు. మరి ఈ కమిటీలు సాధిస్తానికి కూడా వాళ్ళే ముందుకు వచ్చి పోరాటం చేశారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొరకు ఆ స్కూల్ గురించి వాళ్ళు చేసే కృషిని గుర్తుంచుకోవడం కోసం మరి వారి కుమారుడు వి నరేందర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాళ్లకు 1, 2, 3 అని ప్రైజులు ఇస్తాము, క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్పి వారు ఒక గత కొనసాగుతుంది. ఇది కేవలం దారులు సొంత ఖర్చులతో ఈ ప్రయోజనం చేస్తున్నారు. ఇతిహాస కుమారి 546. కెమెరా 7, 8, 8. Congratulations all the students now. Jyoshna 8th A, 8th A2. The students have got this. Begum Madhuri Akshita Amina. Third prize is Kurparani. 7th A and 7th E2 Power. 8th E2 Sai Sidra Begum. Thanks all the students.
మీరు కొంచెం వెళ్ళిపోతారు. Smile. So, on behalf of our school, ముఖ్యంగా మా దామోదర్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్ గురించి కృషి చేశారు కాబట్టి ఆయన మరణానంతరము మేము ఆయన జ్ఞాపకార్థం ఒక చిన్న క్యాష్ గిఫ్ట్ 10th క్లాస్ మెరిట్ వచ్చిన వాళ్ళకు ఒక్కరికి ఇచ్చేవాళ్ళము. ఆ తర్వాత ఇద్దరికి చేశాము, ఆ తర్వాత ముగ్గురికి చేశాము. ఈ హాల్ 21 ఏర్పడ్డ తర్వాత హెలెన్ కెల్లర్ డే 3 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాం. ఆ 3 సంవత్సరాలలో హెలెన్ కెల్లర్ డే సందర్భంగా మిగతా విద్యార్థులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని, హెలెన్ కెల్లర్ పట్ల అవగాహన కలగాలని ఈ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతో ఈ డే కండక్ట్ చేస్తూ హెలెన్ కెల్లర్ డే కండక్ట్ చేస్తూ వారికి మా శక్తి కొలది ప్రైజులు ఇస్తూ ఉన్నాం, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నామని మేము భావిస్తున్నాం. బ్యాడ్ అసోసియేషన్ సురారం కాలనీ వారు ప్రతి సంవత్సరం హెలెన్ కెల్లర్ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగా ప్రైజెస్ ఇవ్వడం విద్యార్థులకు జరుగుతుంది. ఇది ఈరోజు జరుపుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో అంశం ఏంటి అంటే హెలెన్ కెల్లర్ జీవిత విశేషానికి సంబంధించిన పుస్తకాన్ని రాయాలి అనేటువంటి సంకల్పంతో హనుమంతరావు గారిని అడిగి వారి చేత ఆ పుస్తకాన్ని చిన్న పుస్తకము మంచి సమాచారము మంచి విషయం కలిగేటువంటి దాన్ని ప్రచురించి పిల్లలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి అనే ఉద్దేశంతో మరి పిల్లలకు లైబ్రరీలో కూడా చేస్తున్నారు. మరి మన బ్యాండ్ అసోసియేషన్ సునాలి వారు కేవలం వారి సంఘానికి లేదా వారికి అవసరమైన విషయాలే కాకుండా చాలా విషయాల పట్ల సామాజిక విషయాల పట్ల విద్యార్థులకు చేసే కాకుండా వాళ్ళు చాలా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఈరోజు కార్యక్రమంలో సురేష్ రెడ్డి గారు, కార్పొరేటర్ గారు, ఇంకా లయన్స్ క్లబ్ వారు, ఇక్కడ ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్లు వారు ఎంతో సంతోషంగా వచ్చి మరి ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు వారు కూడా ఇస్తూ పాల్పంచుకున్నారు. కాబట్టి మీ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పని కోరుకుంటున్నాను. గత సంవత్సరం హెలెన్ కెల్లర్ డే సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజేబుల్డ్ సూరారం వారు హెలెన్ కెల్లర్ పుస్తకాన్ని జీవిత చరిత్రను పుస్తకంగా ముద్రించాలని కోరుతున్నారు. అప్పుడు అందులో భాగంగా హెలెన్ కెల్లర్ పుస్తకాన్ని ఈ సంవత్సరం నేను రాయడం జరిగింది. దాన్ని వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజేబుల్డ్ వారు పబ్లిష్ చేసి హెలెన్ కెల్లర్ డే అయిన ఈ రోజున అందరికీ కూడా ఆవిష్కరించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ హెలెన్ కెల్లర్ జీవిత విశేషాలు అందరికీ తెలియాలి అనేటటువంటి వారి తలపని హెలెన్ కెల్లర్ స్ఫూర్తిని ఇది అందరికీ అందడానికి ఉపయోగపడుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.